పంపిణీ చేయకుండా లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా మళ్ళా ప్రభుత్వ భూముల్ని పంపకానికి లేదా అమ్మకానికి పెడతాం, తాకట్టు పెడతామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సదస్సు ఆ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సంపద కోసము ప్రజల ఆస్తిగా అలాగే పరిగణించాలని చెప్పేసి ఆ భూముల్ని అలాగే ఉంచాలి, వీటిని తాకట్టు పెట్టకూడదని, వాటిని అమ్మకూడదని, ప్రభుత్వం భూములు ఎవరైతే కబ్జా చేశారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ఐఏఎస్, ఐపీఎస్లు ఆ భూముల్ని మాత్రం స్వాధీనం చేసుకొని మరి ప్రజా అవసరాలు తీర్చాలని చెప్పేసి మరి ప్రజలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఇల్లు స్థలం కానీ అదే ఇప్పటికే ప్రజలు ఇల్లు స్థలం ప్రభుత్వ స్థలాల్లో ఉండి ఆ భూములకి మరి పట్టాలు కావాలంటున్నారు, వారన్నిటికీ పట్టాలు ఇచ్చేసి ఇందిరమ్మ పేరుతో ఇస్తున్న 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సదస్సు మరి తీర్మానం చేస్తూ మరి మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, లాల్ సలాం. ఇదేనా ఓకే. అయితే మనం ఈ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి మన సదస్సు డిమాండ్స్: 1, రాష్ట్రంలో అన్ని రకాల భూములు లెక్కను సమగ్రంగా శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచాలి. 2, భూమి లేని బహుజన ప్రజలకి 5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వమే ఇవ్వాలి. 3, గత ప్రభుత్వం తప్పిదాల వలన ప్రజలకు సమస్యగా మారిన ధరణి పోర్టల్ పొరపాట్లను తక్షణమే సరిచేయాలి. రాష్ట్ర పరిపాలన ఆర్థిక వనరుల సమీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూముల అమ్మకాలను విరమించుకోవాలి, ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షించుకోవాలి. 5, ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను భూ అక్రమార్కుల నుండి రక్షించి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయాలి. పట్టణాల్లో, గ్రామాలలోని చెరువులు, కుంట భూములైన సికాం భూముల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి, కబ్జాల నుండి రక్షించాలి. ప్రభుత్వ స్వాధీనంలో మిగిలి ఉన్న దేవాదాయ, ధర్మాదాయ, ఇనాం భూములను వ్యవసాయ నివాస యోగ్యతకు పంపిణీ చేయాలి. వ్యవసాయ నివాస యోగ్యత గల ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు, విదేశీ సంస్థలకు దారదత్తం చేయడాన్ని నిలిపివేయాలి. దశాబ్దాలుగా అసైన్డ్ లావణి పట్ట భూములలో వ్యవసాయం చేస్తున్న అలాగే నివసిస్తున్న వారికి అన్ని హక్కులతో కూడిన చట్టబద్ధత చేయాలి. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టివ్వాలి. మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ తక్షణమే పంపిణీ చేయాలి. రాష్ట్రంలో భూగరిష్ఠ పరిమితి చట్టానికి పైబడి ఉన్న భూస్వాముల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల, కార్పొరేట్ వర్గాల భూములను, గైరాన్ని తదితర ప్రభుత్వ మిగులు భూములన్నింటినీ భూమి లేని పేద ప్రజలకు పంపిణీ చేయాలి. గిరిజన ప్రాంతాలలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల పోడు భూములను పట్టాల పంపిణీ చేయాలి. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. సామాజిక ఉద్యమ అభినందనలతో నల్ల సూర్యప్రకాష్, చైర్మన్, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్, హైదరాబాద్.